ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం. 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. నేను మీ రమేష్ దేవత్ని, కెరీర్ కౌన్సిలర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వాసిరెడ్డి అమర్నాథ్ గారు, స్లేట్ స్కూల్ ఫౌండర్. సో సార్ని అడిగి ఈ సమ్మర్లో స్కూల్ పిల్లల హాలిడేస్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏం చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ వస్తాయి, దాంతోపాటు 2026లో ఎవరైతే యూజీ జాయిన్ అయిపోతున్నారో వాళ్ళందరికీ ఎలాంటి కెరియర్స్ ఉన్నాయో లాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. థ్యాంక్ యూ అండి. సార్, చాలా రోజుల నుంచి మీతో ఇంటర్వ్యూ చేయాలని చూస్తున్నాను సార్. నా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు కోవిడ్ టైం నుంచి ఆ టాపిక్ ఈ టాపిక్ అని కాకుండా ప్రతి టాపిక్ని మీరు టచ్ చేస్తూ ఉన్నారు. సో మీరు విద్యారంగంలో ఉన్నారు కాబట్టి పర్టికులర్గా మేము ఈ కెరీర్ పాత్ అనేది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించాలని చేస్తున్నాం సార్. సో ఈ 2026 అడ్మిషన్ సెషన్ స్టార్ట్ అయింది సార్. అది స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, తర్వాత గ్రాడ్యుయేషన్ కావచ్చు. సో విల్ స్టార్ట్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్ సార్. సో పేరెంట్స్ ఎవ్రీ ఇయర్ అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి 1 to 5th తర్వాత 5th నుంచి 12th కొన్ని సిబిఎస్ఈ అయితే, నార్మల్ స్టేట్ బోర్డ్ అయితే 10th వరకు కొన్ని స్కూల్స్ మ్యాక్సిమం 80% అవే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో చేంజ్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎవరైనా ట్రాన్స్ఫర్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ 2026 ఎరాలో ఈ ఏఐ వచ్చింది, అంతా డిజిటల్ అయింది. పిల్లలు చాలామంది కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, ఈ సమ్మర్ హాలిడేస్ని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలా యూజ్ చేసుకోవాలి సార్? ముందుగా ఒక మాట, ముఖ్యమైన మాట చెప్పాలండి సార్. స్కూల్ రంగం కావచ్చు, కాలేజీలు, హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ స్థాయి ఏదైనా కావచ్చు సార్, అన్నిటికీ వర్తించేలా ఒక మాట. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం. అవును సార్. అంతకుముందు దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం. 47 స్వతంత్రం వచ్చింది, మన పాలన డెమోక్రసీ, ప్రజాస్వామ్యం మొదలైంది. ఆ విధంగా 1947 ఒక వాటర్ షెడ్ అంటారు, ఒక మైలురాయి. అదేవిధంగా విద్యకు సంబంధించి, కెరీర్కి సంబంధించి 2025-26 ఒక కార్నర్ స్టోను, ఒక 4 రోడ్ల కూడలి, ఒక మైలురాయి అని నేను చెప్తున్నానండి. కారణం ఏమిటంటే ఇప్పటిదాకా ఈ ఆధునిక విద్య మొదలైనప్పటి నుంచి నిన్న మొన్నటి దాకా 2025 దాకా విద్య సాగిన తీరు వేరు, అక్కడ గోల్ వేరు. ఇప్పుడు కృత్రిమ మీద వచ్చేసింది. ఈ సహజ మీదకు పోటీనిస్తూ కృత్రిమ మీద వచ్చేసింది. ఇది అన్ని విషయాల్లో కాదు, చాలా విషయాల్లో మనిషికున్న సహజ మేధ కన్నా మరింత వేగంగా, చురుగ్గా పనిచేస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో 2 కేటగిరీల వ్యక్తులకి ఉద్యోగాలు. ఏఐ కృత్రిమ మేధను నడిపించేవారు, ఏఐ చేయలేని పనులు చేసేవారు. అందుకే నిన్నటి దాకా డేటాని బుర్రలోకి చూపించడమే విద్య. అంటే ఎన్ని పుస్తకాలు చదివారు, ఎంత సమాచారాన్ని మీ బుర్రలోకి చూపించారు, ఎంత సమాచారాన్ని అక్కడ పదిలం అంటే గుర్తు పెట్టుకున్నారు, జ్ఞాపకం పెట్టుకున్నారు అనే దానిపై ప్రధానంగా ఆధారపడి వ్యక్తి యొక్క ప్రజ్ఞ లబ్ధి, ఐక్యూ డిపెండ్ అయ్యేది. ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేవి, అలాంటి వారు మేధావులుగా పరిగణించబడేవారు. ఇప్పుడు ఇలాంటి మేధోశక్తికి సమాచారం అవసరం లేదని చెప్పట్లేదు నేను, జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత పోయిందని చెప్పట్లేదు. కానీ ఈ పనిని, ఈ డేటాని స్టోర్ చేయడాన్ని ఈ కృత్రిమ మేధా యంత్రాలు, రోబోలు మనకంటే 1,000,000 రెట్లు వేగంగా, సమర్థవంతంగా చేయగలవు. అవి చేయలేని పనులు ఏమిటంటే మానవ నైపుణ్యాలు, హ్యూమన్ స్కిల్స్. దీనిపైన ముఖ్యంగా గత 20-25 ఏళ్లగా, అంటే సాఫ్ట్వేర్ స్వర్ణయుగం అంటున్నాను నేను. 97 అనుకుంటే 25 వరకు సాగింది సాఫ్ట్వేర్ స్వర్ణయుగం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలంలోనే
కార్పొరేట్ విద్య అనండి, ఇంకోటి అనండి, ఉద్యోగాలు బాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడం వల్ల అవును. ఈ అప్పటిదాకా ఉండేదండి. ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఆ రోజుల్లో 1980కి ముందు ప్రైవేట్ పాఠశాలలు చాలా తక్కువ ఉన్న అవును. ఆ తక్కువ పాఠశాలలో Limited. కావచ్చు సంపూర్ణాత్మక విద్య ఉండేది. అంటే సోషల్ ఇంటెలిజెన్స్, సామాజిక తెలివితేటలు, భావోద్వేగ తెలివితేటలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్, కుశాగ్ర బుద్ధి, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, తన భావాన్ని సమర్థవంతంగా అవతల వారికి నోటి ద్వారా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు తెలియచేయగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు, భావ వ్యక్తీకరణ శక్తి, ఓకే. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే. వీటికి గతంలో ఉండేది ప్రాధాన్యత. కానీ ఈ 25 ఏళ్లగా సాఫ్ట్వేర్ స్వర్ణయుగంలో 6వ తరగతి నుంచి ప్రధానంగా గణితం, భౌతిక రసాయన శాస్త్రాలపై, మెడికల్ లైన్లో వెళ్ళేవాళ్ళు జీవశాస్త్రంపై దృష్టి పెట్టి తెలుగు సాహిత్యాన్ని, హిందీ సాహిత్యాన్ని, చాలా మటుకు ఇంగ్లీష్ సాహిత్యాన్ని కూడా, సోషల్ స్టడీస్ని పక్కన పడేసి లేదా వాటికి ప్రాధాన్యత బాగా తగ్గించడం వల్ల లైఫ్ స్కిల్స్ దెబ్బతిన్నాయి. ఓకే. సరిగ్గా ఇవే, ఈ లైఫ్ స్కిల్సే, ఈ హ్యూమన్ స్కిల్సే జాబు తెప్పించగలవు. Yes. ఈ యంత్రాలతో పోటీ పెడితే జీవితకాల నిరుద్యోగిగా, ప్రభుత్వం ఇచ్చే ఉచితాలపై ఆధారపడే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్ళగా మిగిలిపోవాల్సి వస్తుంది. విద్యకి డెఫినేషన్ మారింది. ఓకే. నిన్నటిదాకా ఎలా ఉందో, అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం కూడా మనం చూసుకుంటే మొన్నటిదాకా కూడా ఇంజనీరింగ్లు ఏ కాలేజ్ అయినా పర్లేదు, సరే ఐఐటీలు అయితే బెస్ట్, తర్వాత ఎన్ఐటీలు రాకపోతే పర్లేదు, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్లో చేరితే ఉద్యోగాలు వచ్చేస్తుందన్న భరోసా ఉండేది. ఏ బ్రాంచ్లో చేరినా అమీర్పేట లాంటి చోట్ల ఆ సెంటర్లో 6 నెలలో సంవత్సరమో C++, జావా లాంటి కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చేసుకుంటే, కోడింగ్ నేర్చేసుకుంటే జాబ్ వచ్చేస్తుంది. తక్కువ లక్ ఉంటే మాదాపూర్, బెంగళూరు, కొంచెం లక్ ఫేవర్ అయితే అమెరికాలో మంచి పోస్ట్ జాబ్లో ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉండేది ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు వరుస పెట్టి ఈ ఏఐ ఉద్యోగాల్ని తినేస్తుంది. కాబట్టి నిన్నటి రూట్లోనే వెళ్తానంటే కుదరదు. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరిగే అవకాశం ఉందో ఆ విజన్ కోణం నుంచి చూసి ఆలోచించి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి. అలాగే డాక్టరీ ఎంబీబీఎస్ చేయడం కూడా. నిన్నటిదాకా తెలుసు ఎంబీబీఎస్లో చేరితే ఇక రిటైర్మెంట్ ఉండదు, నీకు ఓపిక ఉన్నంత రోజులు 75 ఏళ్ళు 80 ఏళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఉద్యోగమా లేదా సొంత ప్రాక్టీసా నీ ఇష్టం. సరే డాక్టర్ అంటే ఇప్పుడు గౌరవం ఉంటుంది, అది ఇప్పటికే ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితి ఏమిటంటే తమిళనాడులో ఈ జనాభా డాక్టర్ల నిష్పత్తి ఎలా ఉందంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం 900 పైచిలకు, రఫ్గా 1000 కంటే కొంచెం తక్కువ జనాభాకు ఒక డాక్టర్ ఉండాలండి. ఓకే. ఇది తమిళనాడులో ఇబ్బడిగా మెడికల్ కాలేజీలు రావడం వల్ల 400కు పడిపోయింది. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితి ఏమిటంటే, పెద్ద సంఖ్యలో కాకపోవచ్చు, కొద్దిపాటి బహుశా 100 లోపు డాక్టర్లు, అంటే డాక్టర్లు కాదు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు పాపం ఉపాధి లేకుండా ఈ స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్నారంటే చాలామంది నమ్మరు. ఓకే. కానీ ఇది వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇబ్బడిగా మెడికల్ కాలేజీలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరిపోతే లైఫ్ సెక్యూర్ అనే పరిస్థితి ఇక ఉండదు. రాబోయే రోజుల్లో వచ్చేసిన ఆల్రెడీ రోబో డాక్టర్లు కూడా వస్తారు. అలాగే ఇందుగలడందు లేదని ప్రతి రంగాన్ని ఈ రోబోలు సృజించనున్నాయి. కాబట్టి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన పిల్లల చదువు, కెరీర్ బాట ప్లాన్ చేయాలి. ఇందాక మీరు అడిగారు సమ్మర్ హాలిడేస్లో ఏం చేయాలి అని. అవును సార్. ఇప్పుడు మనకి ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచి వచ్చింది? గతంలో ప్రధానంగా మత విద్య ఉండేదండి. ఓకే. మత గ్రంథాల్లో గురువులు ఉండేవాళ్ళు, ఫిలాసాఫికల్ థింగ్స్, అది కొన్ని వర్గాలకే పరిమితం. ఓకే. అలా కాకుండా ఈ సార్వత్రిక విద్య అనేది ఎప్పటి నుంచి వచ్చింది? మెకాలే కాలం నుంచి, 1835 నుంచి వచ్చింది. ఓకే. ఎక్కువ మంది బాగా చదువుకోవడం అనేది స్వతంత్రం తర్వాతే జరుగుతోంది. బ్రిటిష్ కాలంలో కొంతమందికే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, అందరికీ అందుబాటులో ఉన్న చదువుకున్న వారు తక్కువ. అవును.
మరి ఆ రోజుల్లో వాళ్ళు బతికారు బాగానే. ఓకే. బతకడం పక్కన పెడదాం, తెలివితేటలు గ్రామాల్లో ఇప్పటికి వెళ్ళినా మనకి పెద్ద తరం వాళ్ళు 50-60 దాటిన వాళ్ళు ఏమీ చదువుకోకపోయినా నిరక్షరాస్యులైనా చాలా విషయాల్లో చాలా చక్కగా వాళ్ళు మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. వాళ్ళ అండర్స్టాండింగు చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే సోషల్ స్కిల్స్ అండి. సమాజానికి మించిన పుస్తకం ఉండదు. ఓకే. గ్రామం అనేది ఒక మినీ సమాజం. సరే, ఇవాళ గ్రామాల పరిస్థితి కూడా మారింది. అవును. 7 గంటలు 8 గంటలు అయితే తలుపులు మూసుకుని టీవీ చూసుకుంటున్నారు. కానీ ఇంకా గ్రామంలో గతంలో లాగా ఎంతో కొంత ఈ కమ్యూనిటీ లైఫ్ అంటే Yes. ఈ సంఘ జీవనం ఉంది. Yes. గ్రామాల్లో గనక మీ పుట్టిన ఊరు పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ తోటి పిల్లలతో ఆడడం, ఎస్. మనుషులతో కలవడం, Yes. పొలం గట్ల పైన నడవడం, ఓకే. వ్యవసాయం ఎలా జరుగుతుంది, ఇవన్నీ చూసుకునే అవకాశం ఉంటుంది. Okay. సోషల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతుందండి. ఓకే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా పునాది పడుతుంది. ఓకే. ప్రకృతికి ఎంత దగ్గరగా మనం పిల్లల్ని పెంచితే వాళ్ళలో సృజనాత్మకత అంత బాగా పెరుగుతుంది. ఓకే. సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వస్తాయో ఇంగిత జ్ఞానం, కుశాగ్ర బుద్ధి, క్రిటికల్ థింకింగ్ కూడా వస్తుంది. ఓకే. అంటే ఈ AI యుగంలో రావాల్సిన సంతరించుకోవాల్సిన ప్రధానమైన వ్యక్తిత్వ లక్షణాలు గ్రామంలో ఉంటే దానికి పునాది పడుతుంది. కాబట్టి నేను ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఈ సమ్మర్లో కనీసం 15 రోజులు మీ పిల్లల్ని మీ ఊళ్ళకు తీసుకెళ్ళండి. ఓకే. అక్కడికి వెళ్ళాక సరే ఎండాకాలం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండానే కాదనట్లేదు. కానీ ఆ జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని కొంచెం ఫ్రీగా వదలండి. పొలం గట్లు తిరగనివ్వండి, గ్రామంలో అందరితో కలవనివ్వండి, మాట్లాడనివ్వండి. ఓకే. చాలా స్కిల్స్ డెవలప్ అవుతాయి. నేను చాలా చోట్ల చూస్తున్నాను సార్ ఈ మధ్య మళ్ళీ ఆన్లైన్లో సమ్మర్ క్యాంప్లని మళ్ళీ స్కూళ్ళల్లోనే కండక్ట్ చేస్తున్నారు. ఇస్ ఇట్ రికమెండబుల్ సార్? మీ ఈ సమ్మర్ క్యాంప్లో ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం. అచ్చా. ఓకే. సమ్మర్ క్యాంప్లో స్విమ్మింగు, ఓకే. స్కేటింగు, ఓకే. గేమ్స్, ఓకే. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఓకే. ఇలాంటివి ప్లస్ కొంచెం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్, పెయింటింగ్, మ్యూజిక్, ఓకే. ఇలాంటివి కండక్ట్ చేస్తే బాగానే ఉంటాయండి. ఓకే. అవసరం అనుకున్న వాళ్ళు పేరెంట్స్ అక్కడ చేర్పించవచ్చు. ఓకే. అలా కాకుండా మళ్ళీ ఇక్కడ జీకే అని, ఏదో సైన్స్ అని, ఓకే. సోషల్ అని, ఓకే. IIT ఫౌండేషన్ అని, అదేలేండి. చదువు అంటే రోజు సంవత్సరం అంతా సాగే చదువుకి ఇది కొనసాగింపు కాకూడదు. ఓకే. ఎస్, అందరికీ గ్రామాల్లో బేస్ ఉండదు, ఓకే. అందరికీ గ్రామాలకు పంపించే అవకాశం ఉండదు. ఓకే. అలాంటి వారు స్కూల్లో గనక సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తుంటే అక్కడ ఇలాంటివి గనక ఉంటే అది కూడా ఏంటి, సమ్మర్ క్యాంపు రోజుకి 3-3.5 గంటలే కదండి, అవును. రోజంతా ఉండదు. మామూలుగా స్కూల్ అయితే పొద్దున అంటే 9. నేను కొన్ని యాడ్స్ చూశాను సార్, కంప్లీట్గా 5 days 6 days ఆ స్కూల్లోనే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లాగా కూడా ప్లాన్ చేసినవి ఉన్నాయి, చూశాను నేను. అంటే బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఓకే. ఇప్పుడు పలానా చోట బాగుంది మన పిల్లల్ని చేర్పించాలి అనుకున్నప్పుడు ఓకే. రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇవ్వచ్చు, ఓకే. తప్పులేదు. ఓకే. రెసిడెన్షియల్ ఫెసిలిటీలు పెట్టి ఏం చేస్తారు, పొద్దున 3 గంటలు అందరితో పాటు ఈ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. మధ్యాహ్నం రెస్ట్, 3కో 3:30కో బయటకు వచ్చి మళ్ళీ ఆటలు, మళ్ళీ స్విమ్మింగు, కథలు చెప్పడం, ఒకరికొకరు కథలు చెప్పుకోవడం, ఇలా డిఫరెంట్గా కమ్యూనిటీ లైఫ్ని ఓకే. ఎంకరేజ్ చేస్తూ పిల్లల్లో సోషల్ ఇంటెలిజెన్స్, ఓకే. ఎమోషనల్, ఇందాక నేను చెప్పిన స్కిల్స్ని పెంపొందించేలా ఓకే. యాక్టివిటీస్, ఓకే. అలాంటి క్లాసులు. ఎలాంటి క్లాసులు, ఇప్పుడు కథ చెప్పి ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, నీతి ఏంటి ఆ కథలో? నీతి కాదండి. నీతి అంటే కేవలం మంచి చెడు అని వస్తుంది. అవును. బతకడానికి అవసరమైన స్కిల్స్ ఓకే. ఆ కోణంలో పిల్లలకి చెప్పే సమ్మర్ క్యాంప్ ఉంటే, ఓకే. దానికి దూర ప్రాంతాల వాళ్ళు అక్కడ చేర్చాలనుకుంటే ఓకే. హాస్టల్ ఉండడం తప్పు కాదండి. ఓకే సార్. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఒక స్టేట్లో MBBS చేసిన డాక్టర్లు కూడా స్విగ్గీ జొమాటో బాయ్స్ కింద వర్క్ చేస్తున్నారని. అవును సార్, యాక్చువల్లీ నేను చాలా చోట్ల చదువుతున్నాను. ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కానిస్టేబుల్ జాబ్కి ట్రై చేస్తున్నారు, MTech అయిపోయిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ జాబ్కి ఆర్ బిలో జాబ్స్కి ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ ఇండియాలో అందరూ అనుకుంటారు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అని,
బట్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అని నేను అంటాను సార్. ఎందుకంటే డిగ్రీ చదివిన వాడు స్విగ్గీ జొమాటో నడుపుతున్నాడు అంటే, స్విగ్గీ జొమాటో ఊబర్ ఓలా ఇవి నడపడానికి 10th క్లాస్ ఈజ్ ఎనఫ్. ఓటీపీ ఎంటర్ చేయడానికి, అలా మ్యాప్ ఆన్ చేసుకోవడానికి 10th క్లాస్ ఈజ్ ఎనఫ్. ఆ 10th అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే వాళ్ళు 5 years ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తారు. యాక్చువల్గా ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి 5 years టైం వేస్ట్ చేసి మనీ ఓన్లీ స్పెండ్ చేయట్లేదు సార్, వాళ్ళు టైం కూడా స్పెండ్ చేస్తున్నారు. సో పేరెంట్స్ రియలైజేషన్ అవ్వట్లేదు. టైము మనీతో పాటు మెంటల్ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉంటుందండి. ఎస్ సార్. మీరు బీటెక్ చేశారు, మీతో చదివిన అబ్బాయో అమ్మాయో ఎక్కడో వెళ్ళి మంచి శాలరీ సంపాదిస్తున్నారు, ఎస్ మీకు అదే పొజిషన్ చేరుకోవాలని ఉంటుంది. అవును. మీరు ఆ ఉద్యోగం కాకుండా మీరు చదివిన చదువుకి సంబంధం లేని ఉద్యోగం చేస్తే ఆ మెంటల్ ప్రెషరు ఎంత ఉంటుంది అనుకున్నారు, మనిషిని కుంగదీసేస్తుంది. అవును సార్. అవును. ఇవాళ వాస్తవం ఏంటంటే చాలా కోర్సుల్లో, చాలా చోట్ల, అన్ని కాదండి, చాలా కోర్సుల్లో హైయర్ ఎడ్యుకేషన్ పైన తల్లిదండ్రులు పెడుతున్న డబ్బు, అవును, ఆర్ఓఆర్ అంటారు, రేట్ రిటర్న్ ఆఫ్ అనేది ఇన్వెస్ట్మెంట్, ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది, లేదా పెట్టిన డబ్బు పైన రావట్లేదండి. వచ్చే శాలరీ ఎస్ ఏమాత్రం సూటబుల్ కాదు. కాదు. కోటో 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి, లేదా ఉక్రెయిన్లో, లేదా ఇంకో చోట ఫారిన్కి పంపించి ఎంబీబీఎస్ చదివించి, ఎస్ సార్, కోటో 2 కోట్లు అంటే దీన్ని బట్టి బడ్జెట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చాక నెలకి 15,000, 20,000, 25,000కి ఉద్యోగం చేయాల్సి వస్తాయి. అవును. ఆ ₹1,00,00,000నే బ్యాంకులో వేసుకుంటే బ్యాంకు రూపాయ లేదా అంతకంటే తక్కువ ఇంట్రెస్ట్తోనే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది. అవును. అంటే డబ్బులన్నీ బ్యాంకులో వేసుకోండి, చదవద్దు అని నేను చెప్పట్లేదండి. ఓకే. దాని అర్థం ఏంటంటే ఎలాంటి సంస్థల్లో చదువుతున్నాం అనేది ముఖ్యం. ఎస్ సార్. అక్కడ నాలెడ్జ్ని, స్కిల్స్ని సంపాదిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఎస్ సార్. ఎలాంటి వాటికి డిమాండ్ రాబోయే రోజుల్లో పెరగబోతుంది, ఎలాంటి వాటికి తగ్గిపోతుంది, ఈ మార్కెట్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకోవడం కూడా ముఖ్యం. ఎస్ సార్. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటాయని 80లో ఎవరో అనుకుని ఉంటారు, ఎస్ సార్. అనుకున్నా తక్కువ. అవును. 97 నుంచి వెల్లుగా వచ్చింది. అవును. 1997 నుంచి 2025 వరకు అదొక ఫేస్. ఎస్ సార్. ఇప్పుడు ఆ ఫేస్ అయిపోయింది. ఎస్ సార్. ఆ AI వల్ల అనేక రంగాల్లో ఉద్యోగాల్లో మార్పులు రాబోతున్నాయి. ఎలాంటి ఉద్యోగాలు మనకి అంటే మనుషులకు అందుబాటులో ఉంటాయనేది మారబోతుంది. ఎస్ సార్. దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థి యొక్క యాప్టిట్యూడ్కి తగ్గ కోర్స్ ఎంపిక చేసుకుని చదివితే ఆకాశమే హద్దుగా ఎదగచ్చు. అవును. అలా కాకుండా కేవలం సర్టిఫికెట్ కోసం, ఇందాకే మీరు అడిగారు స్కూల్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అని. ఎస్ సార్. ఇవాళ చాలామంది ఆధునిక యుగం తల్లిదండ్రులు లేబుల్స్ ఇంటర్నేషనల్ అని ఉంటాయి. ఎస్. ఏదో ఇంకా పెద్ద ఏదో ఎక్కడో ఉన్న స్కూల్కి ఇది కనుక ఫ్రాంచైజీ అయితే, అవును. పెద్ద బిల్డింగ్ ఉంటే, ఎస్. ఇలాంటి వాటికి ఆకర్షితులు అవుతున్నారు. అవును. సిబిఎస్ఈ ఎస్ సార్. ఇదో పెద్ద మిస్నోమర్. సిబిఎస్ఈ చాలా గొప్పదని. ఓకే. సిబిఎస్ఈ గొప్పదే, కానీ వాస్తవం ఏంటంటే సిబిఎస్ఈ పుస్తకాలు, స్టేట్ పుస్తకాలు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు, సోషల్ స్టడీస్ ఓకే. రెండు ఒకటే. ఆ మాటకు వస్తే మ్యాథ్స్ పుస్తకాలు స్టేట్లోనే కాస్త బాగుంటాయి. ఓకే. సోషల్ స్టడీస్లో స్టేట్ పుస్తకాల్లో లోకల్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఇలా ఉంటుంది. ఓకే. కాబట్టి సిబిఎస్ఈ సర్టిఫికేట్ ఆధారంగా నీకు ఎవరు జాబ్లు ఇవ్వరు. అవును. మీరు మీ పిల్లల్ని చదివించే సిబిఎస్ఈ స్కూల్లో ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఓకే. ఎలాంటి మెథడాలజీ అంటే పిల్లలకి టీచర్లు ఇష్టపడి పాఠాలు చెప్తున్నారా, ఎస్. పిల్లల్లో డిసిప్లిన్ ఉందా, Yes. లేదా సెల్ ఫోన్ వ్యామోహంలో పడిపోయి అలా కొట్టుకెళ్ళిపోతున్నారా, ఎస్ సార్. ఇవన్నీ చూసుకోవాలండి. ఓకే. కేవలం లేబుల్స్ ఆధారంగా స్కూల్ని కానీ, జూనియర్ కాలేజీని కానీ, అటుపైన వచ్చే ఉన్నత విద్యా సంస్థల్ని కానీ ఎంపిక చేయొద్దు. ఓకే. వాస్తవంగా అక్కడ టీచింగ్ స్టాండర్డ్స్ ఏంటి, ఓకే. గత హిస్టరీ ఏంటి, ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా అక్కడ కరికులము, మెథడాలజీ మారిందా, ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు అందుబాటులో ఉంది, ఓకే. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలండి. అంటే ఇవాళ మీరు ఏ స్కూల్లో చూసినా, స్టేట్ బోర్డు, సెంట్రల్, ఇంటర్నేషనల్ ఏ స్కూల్ చూసినా స్మార్ట్ బోర్డ్స్ అని, మా స్కూల్ పిల్లలందరూ కూడా ఏఐని యూస్ చేస్తారని,
అసలు టెక్నాలజీని బాగా యూస్ చేస్తారు అని చెప్పేసి ప్రచారంతో వాళ్ళు అడ్మిషన్ చేస్తున్నారు సార్. సో అసలు స్కూల్ స్టేజ్లోనే ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ట్యాబ్స్ ఇవన్నీ హోంవర్క్స్ ట్యాబ్స్లోనే చేస్తున్నారు, ఎగ్జామ్స్ ట్యాబ్స్లో రాపిస్తున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యేది కూడా ఆ ట్యాబ్ ఎక్కువ టైం చూడడం వల్ల మెంటల్ హెల్త్ వాళ్ళది ఏమైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? నేను చెప్పడం కాదండి, నిజానికి 2014లో బ్రెయిన్ ఫీడ్ అనే ఒక ఎడ్యుకేషనల్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పాను నేను. ఓకే. అప్పుడు నాది అభిప్రాయంగా ఉండింది. ఇప్పుడు Okay. దీనిపైన రీసెర్చ్ జరిగిందండి. ఓకే. ఒకరో ఇద్దరో కాదు, అనేక యూనివర్సిటీల్లో వందలాది మంది పైన వాళ్ళ బ్రెయిన్ని ఎంఆర్ఐ స్కాన్ చేసి ఓకే. శాస్త్రవేత్తలు నిర్దిష్టంగా తేల్చిన సైన్స్ ఏమిటంటే, పిల్లలు స్క్రీన్ పై నుంచి చదవడం, Hmm. పుస్తకం నుంచి చదవడం, ఓకే. హార్డ్ సర్ఫేస్ Hmm. పుస్తకం, నోట్బుక్లు, Hmm. స్క్రీన్ పై నుంచి చదవడం, ఓకే. ల్యాప్టాప్ పై టైప్ చేయడం, ఓకే. పుస్తకం పైన రాయడం. వీటికి మధ్య హస్తికా సామంతం అంటారు, అంత తేడా ఉంది. ఓకే. ఎప్పుడైతే మీరు ఈ ట్రెడిషనల్ మెథడ్స్ పుస్తకాలను చదువుతారో, Hmm. ఈ పేపర్ పెన్ పై రాస్తారో, పెన్ కానీ పెన్సిల్ కానీ ఉపయోగించి రాస్తారో, Hmm. బ్రెయిన్లోని ఎక్కువ పార్ట్స్ ఎంగేజ్ అవుతున్నాయి, డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఓకే. క్రియేటివిటీ వస్తుంది. ఓకే. అదే స్క్రీన్ల పైన చూస్తే ఎక్కడో కొన్ని అంశాలు మినహాయించి క్రియేటివిటీ దెబ్బతింటుంది, ఓకే. ఇమాజినేషన్ చేసుకునే ఊహించుకునే ఆ శక్తి తగ్గిపోతుంది. ఓకే. అంటే ఏఐ యుగంలో ఏ సామర్థ్యాలు మనకు కావాలో సరిగ్గా అవే దెబ్బతింటాయని తేల్చేశాయి ఈ యూనివర్సిటీలో. ఓకే. అందుకే స్వీడను బ్యాక్ టు పాత పద్ధతి అని చెప్పి ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ డిజిటల్ స్క్రీన్లు వీటిని తగ్గించేసి పుస్తకాలు, పెన్ను, పేపరు ఇచ్చేస్తున్నాయి. ఓకే. టెక్నాలజీ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అండి. ఓకే. ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలి, లేకపోతే అది మనల్ని వాడేస్తుంది. ఓకే. ఇప్పుడు గుండె కొట్టుకోవడం 7వ క్లాసులో పాఠం అండి, బ్లడ్ సర్క్యులేషన్, అవును. గుండె దాని యొక్క అమెరికా అది రక్త ప్రసారంలో ఎలా పనిచేస్తుందో. ఓకే. దీన్ని ఎంత మంచి టీచర్ అయినా చెప్పడం కష్టం. ఓకే. అక్కడ ఒక వీడియో పిల్లలకి చూపించాలి డిజిటల్ స్క్రీన్ పైన. ఓకే. సౌర కుటుంబం, ఇక్కడ ఉన్న గ్రహాలు, వాటి యొక్క కదలికలు, ఓకే. ఇవి కూడా స్క్రీన్ పై చూపించాలి. ఓకే. కానీ ఎక్కడైతే పిల్లలకి ఇమాజినేషన్ రావాలో Hmm. అక్కడ టీచరు ఒక పద్ధతిలో అచ్చా. దీన్ని పిల్లలకి చెప్పాలి, స్క్రీన్ పై చూపకూడదు. కథలు, Hmm. సమాజానికి సంబంధించిన ఏ అంశం కూడా ఎక్కడో ఒకటి రెండు మినహాయించి ఏ అంశం కూడా డిజిటల్ స్క్రీన్ పై చూపకూడదు. ఓకే. రెండవది, అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే, పిల్లలకి మనం ఈ డిజిటల్ డివైజెస్కి అంటే మొబైల్, ట్యాబు, ల్యాప్టాప్ యాక్సెస్ ఇచ్చేస్తే, ఓకే. కరోనా కాలంలో అందరికీ అవగతమైపోయింది, అవును సార్. చదువు పేరుతో ఇచ్చేస్తే వాళ్ళు 98% మంది, మినహాయింపులు ఇక్కడో అక్కడ ఉండొచ్చు, మెల్లగా డైవర్ట్ అయిపోతారు. ఓకే. నెట్ పెద్ద చీకటి ప్రపంచం, అందులో మంచి ఎంత ఉంటే చెడు చాలా ఎక్కువ ఉంటుంది. అవును. పిల్లలకి వాళ్ళ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే మెదడులో ఈ ఫ్రంట్ భాగం డెవలప్ అవుతూ ఉంటుంది, పెద్దవాళ్ళకు ఉన్నట్టుగా పూర్తిగా డెవలప్ అయి ఉండదు ఓకే. 25 years వచ్చేంత వరకు. ఓకే. కాబట్టి పిల్లలకి ఈ సంయమనం తక్కువ, అవును. రీజనింగ్ స్కిల్స్ పెద్దవాళ్ళతో పోలిస్తే అవును. అంటే ఇది తప్పు అని నిగ్రహించుకునే శక్తి తక్కువ, ఓకే. ఈజీగా ఒకదానికి అడిక్ట్ అయిపోతారు. ఓకే. ఒక్కసారి అడిక్ట్ అయిపోతే ఇక బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఓకే. కాబట్టి టెక్నాలజీని వాళ్ళు వాడే అవకాశం తక్కువ. ఓకే. వాడాలంటే ఇంట్లో డెస్క్టాప్ పెట్టించండి, ఓకే. దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ పెట్టించండి. ఓకే. స్కూళ్ళలో వాడాలి, అచ్చా. కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, ఓకే. అక్కడ టీచర్ ఉంటారు, ఫిజిక్స్ టీచర్ తీసుకెళ్తారు, అక్కడ కూర్చోబెడతారు, వాళ్ళ చేత చేయిస్తారు, చాట్ జీపీటీని ప్రశ్నలు అడగమంటారు, ఇవన్నీ చేస్తారు. ఓకే. అక్కడ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే. క్లాసులో, స్కూల్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేసే అవకాశం దాదాపుగా లేదు. ఓకే. ఇంట్లో అలా కాదుగా. అవును. అందుకే ఇంట్లో వాడాలంటే అందరూ తిరగాడే చోట నట్టింట్లో ఈ నెట్టింటిని పెట్టించండి, ఓకే. డెస్క్టాప్ని పెట్టించండి, దానికి కూడా చైల్డ్ సేఫ్టీ లాక్ పెట్టించాలి, ఓకే. మీ పర్యవేక్షణ ఉండాలి. అంతేగాని పిల్లల చేతికి మొబైల్ ఇచ్చేస్తే, అవును. ట్యాబ్ ఇచ్చేస్తే, ల్యాప్టాప్ ఇచ్చేస్తే Yes. దుప్పటి కప్పుకొని Hmm. మేడపైకి వెళ్ళి బాత్రూంలో వాళ్ళు చేసే వ్యవహారాలు చాలా ఉంటాయి. ఓకే. ఒక్కసారి అడిక్ట్ అయిపోతే
6 నెలలు బయటికి సంవత్సరం. రావడం కష్టం. ఆ తర్వాత బయటికి వాళ్ళు రారు, మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. ఓకే. పెద్దవాళ్ళని లిటరల్గా అమ్మా నాన్నని ఇంటి నుంచి గెంటేసిన పిల్లల స్టోరీస్ నాకు తెలుసు, వాస్తవ జీవిత కథ ఓకే. వినను. అంతే తిరుగుబాటు చేస్తారు. ఓకే. తల్లిదండ్రులను చంపేసిన పిల్లలు కూడా ఉన్నారు. 1 కాదు 2 కాదు, గత 4-5 ఏళ్లలో భారతదేశం మొత్తం తీసుకుంటే వందలాది ఘటనలు ఇలాంటివి జరిగాయండి. ఓకే. కాబట్టి మనం టెక్నాలజీని వాడాలి, ఓకే. టెక్నాలజీ మనల్ని వాడకూడదు. ఓకే. మీరు భారతదేశం ఉన్నారు కాబట్టి సార్, భారతదేశం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ కలిగినటువంటి దేశం. సో ఇక్కడ మన కల్చర్ వేరు, మన పద్ధతులు వేరు, మన హిస్టరీ వేరు సార్. బట్ ఇక్కడ స్కూళ్ళల్లో ఇప్పుడు ఏంటి అంటే ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ, ఫిన్లాండ్ కరికులం ఫాలో అవుతున్నాం, ఫిన్లాండ్ సిలబస్ చెప్తున్నాం అని చెప్పి స్కూల్స్ ప్రమోషన్ స్టార్ట్ చేసేది సార్. ఇది మన పిల్లలకి ఎంతవరకు యూజ్ అవుతుంది సార్ అసలు అలాంటి సిలబస్ చదవడం వల్ల ఇనిషియల్ స్టేజ్లోనే? సిలబస్ కాదండి, మెథడాలజీ. ఓకే. ఫిన్లాండ్ మెథడాలజీ బాగానే ఉంటుంది. ఓకే. అంటే ఇందాక నేను చెప్పాను కదండి, టెక్స్ట్ పుస్తకంలో ఉన్న సమాచారాన్ని బుర్రలోకి చూపించడం, ఓకే. అదే ఇప్పటిదాకా మన విద్య. ఓకే. ఏఐ వచ్చింది కాబట్టి అది పనికిరాదు. అంటే టెక్స్ట్ బుక్ చదవద్దని కాదు, ఓకే. కేవలం జ్ఞాపకం పెట్టుకోవడం కోసం చదవడం కాదు, ఓకే. అర్థం చేసుకుని అవగాహన చేసుకున్న దాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం కోసం విద్య. ఓకే. ఆ నేర్చుకునేది కూడా లెర్నింగ్ బై డూయింగ్, అనేక ప్రక్రియలు దానికి సంబంధించుకున్న యాక్టివిటీస్ చేస్తూ నేర్చుకోవాలి ఓకే. అనేది ప్రధానంగా ఫిన్లాండ్ యొక్క మెథడాలజీ. అది అడాప్ట్ చేసుకుంటున్నాయి స్కూల్స్. బట్ పేరుకేనండి, ఇప్పటికి కూడా విపరీతంగా బట్టి చదువులు చేయించేవాళ్ళు కూడా మేము అక్కడ బట్టి చదువులని ప్రకటనలు తప్పించి ప్రధానంగా బట్టి చదువులు, కాపీ కొట్టడాలు, దొంగ మార్కులు కొనారిల్లిపోతుంది మన విద్యా వ్యవస్థ. 10th క్లాస్ ఎగ్జామ్ అంటే పెద్ద బోగస్, ఇంటర్ ఎగ్జామ్ బోగస్, ఆపై వచ్చే ఎగ్జామ్స్ కూడా చాలా మటుకు డూమ్డ్ యూనివర్సిటీల్లో. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎస్, అక్కడ కొన్ని చోట్ల మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, కొన్ని విద్యా సంస్థలు బాగున్నాయి, కానీ అత్యధిక శాతం చదవని పిల్లలకి, పిల్లాడు 10వ క్లాసులో ఫెయిల్ అయి ఉండాలి, గవర్నమెంట్ పాసు అంటే ఉదాహరణగా మార్కులేసి, ఇంటర్మీడియట్ లో గవర్నమెంట్ పాసు, ఎంసెట్ ఐఐటి జేఈనో రాస్తే ర్యాంక్ రాలేదు, డబ్బులు ఉంది అమ్మా నాన్నకి, తీసుకెళ్లి చేర్పిస్తున్నారు. అక్కడ వచ్చి చేరే పిల్లల్లో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే. అమ్మా నాన్న డబ్బులు విపరీతంగా ఉంటున్నాయి, చదివే అలవాటు వాళ్ళకి ఎప్పుడో పోయింది, ఆ ఓపిక లేదు, అన్నిటికంటే మించి ఆ అవసరం కనబడదు. ఎలాగూ మా నాన్న దగ్గర డబ్బులు ఉంది, లైఫ్ ని ఎంజాయ్ చేసుకో. కాబట్టి అక్కడ అవన్నీ కూడా ఒక లగ్జరీ క్లబ్స్ గా మారిపోయినాయి చాలా మటుకు. అక్కడ గనక చేర్పిస్తే కొంచెం చదువుపై ధ్యాస ఉన్న వాళ్ళు కూడా, అరే మా ఫ్రెండ్స్ అంతా ఇలా చేస్తున్నారు కాబట్టి నేను చేస్తే తప్పేంటని వాళ్ళు కూడా ఆ దారి పడుతున్నారు. అందుకే మీ పిల్లాడి బతుకు డూమ్డ్ అంటే ఏంటి సార్? డూమ్డ్ అంటే ఇంకా అస్తవ్యస్తం అయిపోతుంది, నాశనం అయిపోతుంది అని. దానికి నేను కోపంతో బాధతో పెట్టిన అన్ని కాదు, మళ్ళీ చెప్తున్నాను, ట్రెండ్ అలా ఉంది. డూమ్డ్ యూనివర్సిటీ అన్నాను. డూమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, ఆఖరికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాపీ కొట్టించి మార్కులు ఇచ్చేస్తున్నారండి. ఇది నేను చెప్పడం కాదు, ప్రభుత్వ సర్వేలే చెప్తున్నాయి. పీజీ చేసి వచ్చిన వాళ్ళు, ఎంబీబీఎస్ తర్వాత ఎండి చేసి వచ్చిన వాళ్ళు సర్జరీ చేయడానికి వెనకాడుతున్నారు. ఎందుకు? పేషెంట్ లేడు, చదివింది లేదు, అంత మాయ, మార్కులు మాయ, నీ చదువు మాయ. ఇలాంటి వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా కొనసాగించారు. అందులో ఏఐ వచ్చిన తర్వాత ఇలాంటి వారికి జాబులు వస్తాయా? ఎవరు మోసం చేసుకుంటున్నారు? నిన్నటి దాకా నడిచింది ఏదో ఒక డిగ్రీ ఉంటే, ఆ డిగ్రీ దొంగతనంగా వచ్చినా ఏదో ప్రాక్సీలు పెట్టి టోఫెల్ జిఆర్ఈ రాసేసి ఒక చింతకాయల రవి అమాయకుడు ఉద్యోగం సంపాదించుకోలేకపోయాడు. ఎవరు చింతకాయల రవి? ఒక సినిమా వచ్చింది వెంకటేష్, అందులో ఆయనకి వాళ్ళ అమ్మాయేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, ఇతనికేమో చదువు రాదు, పాపం అక్కడ వెళ్ళి జాబ్ సంపాదించుకోలేక వెనక్కి వచ్చేస్తాడు. ఇప్పుడు లేటెస్ట్ గత 5-6 ఏళ్లుగా ట్రెండ్ ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అందరూ కాదండి, వెళ్ళిన వాళ్ళందరూ అలా అంటారని చెప్పట్లేదు, వీళ్ళు కూడా ఉన్నారు. ఎలా అంటే అదొక మతలబు.
ఓకే. అన్ని దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా. ఎస్ సార్. ఇది ఇప్పటిదాకా నడిచిందండి. ఏఐ వచ్చింది, మంచి వచ్చాడు, ఇక నడవదు. ఓకే. కాబట్టి మీ పిల్లల పట్ల మీరు హానెస్ట్గా ఉండండి. ఓకే. వాళ్ళ గేమ్ మీరు ఆడకండి. మీ డబ్బులు వాళ్ళని విజేతలుగా నిలపవు. మీ మంచి మాటలు, మీ పెంపకం మాత్రమే వాళ్ళని జీవితంలో విజేతలుగా నిలుపుతాయి. డాంబికం కోసం, నలుగురికి చెప్పుకోవడం కోసం, ఎస్ సార్. లేదా కొన్ని సందర్భాల్లో కట్నం డబ్బుల కోసం పిల్లల్ని అక్కడ చదివించాం, ఇక్కడ చదివించాం అనకండి. ఓకే. వాళ్ళు ఎలా చదివారు, ఎంత నాలెడ్జ్ని, ఎంత స్కిల్స్ని అందిపుచ్చుకున్నారు. కంటిన్యూస్ లెర్నింగ్. ఒక్కసారి డిగ్రీ అయిపోతే కుదరదండి, ఇక Yes, sir. చదివేస్తే కుదరదండి. Yes. క్యూరియాసిటీ పెంచుకోవాలి, Okay. ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలి నాలెడ్జ్. Yes, sir. ముఖ్యంగా ఏఐ వచ్చింది కాబట్టి ఈ ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుంటూ అన్ని ఫీల్డ్స్లో, Yes, sir. ఎకనామిక్స్ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మెడికల్ సైన్స్ కావచ్చు, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, Okay. అన్నిటిపైన, టీచింగ్ ఫీల్డ్ పైన, అన్నిటిపైన ఏఐ ప్రభావం ఉంటుంది. Okay. దీన్ని పరిగణలోకి తీసుకుని అది ఏం చేస్తుందో చూసి దానికంటే ఒక మెట్టు, అది చేయలేని పనులు చేసే విధంగా మీ అబ్బాయికి అమ్మాయికి తర్బీదిస్తే వాళ్ళు ఏఐ యుగ విజేతలుగా నిలుస్తారు. ఓకే. లేకపోతే భవిష్యత్తు అంధకారం. సార్, ఇప్పుడు చాలా జూనియర్ కాలేజీలు, స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే, మేము స్కూల్స్ టైం, జూనియర్ కాలేజ్, డిగ్రీ టైం నుంచే సివిల్స్ గ్రూప్స్ కోచింగ్ ఇస్తామని స్టార్ట్ చేసేసారు. మీరు స్వతహాగా సివిల్స్కి, గ్రూప్స్కి కొన్ని వందల మందికి, వేల మందికి, వందల మందికి కాదు, వేల మందికి ట్రైనింగ్ ఇచ్చున్నారు స్టార్టింగ్లో. సో అసలు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మందిని చూశాను సార్ నేను. ఇది కరెక్టా? స్కూల్స్ వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి? సివిల్స్కి కానీ గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 10th తర్వాత, సివిల్స్ గ్రూప్ అంటే ఏంటి ముందు అది తెలుసుకుంటే, గవర్నమెంట్ సర్వీసెస్. అది వేరండి. ఓకే. దానికి కావాల్సిన లక్షణాలు ఏమిటి? ఓకే. మంచి అవగాహన ఓకే. అన్ని విషయాలపైన, సబ్జెక్ట్ పైన కాదు, సమాజం పైన, అన్నిటిపైన సరైన లోతైన అవగాహన ఉండాలి. మీ భావాన్ని అవతల వారిని నొప్పించకుండా ఒప్పించేలా చెప్పగలిగిన, రాయగలిగిన ప్రతిభా పాఠవాలు రావాలి. ఓకే. దీనికోసం బిడ్డ పుట్టినప్పటి నుంచే, సివిల్స్ కోసం కాదు, బిడ్డని పెంచే విధానం అమెరికాలో చేస్తారండి. ఇది ఓకే. సివిల్స్ కోసం కాదు. ఓకే. తల్లి గర్భంగా ఉన్నప్పుడే తాను కానీ లేదా భర్త కానీ పుస్తకాన్ని, స్టోరీని గట్టిగా చదువుతారు. అంటే అభిమన్యుడి కాన్సెప్ట్. ఇది బయాలజికల్ అండి. ఓకే. చైల్డ్ లెర్నింగ్ అనేది గర్భస్థ దశ నుంచి మొదలవుతుంది. ఓకే. ముఖ్యంగా సంవత్సరం వయసు వచ్చిన తర్వాత పిల్లాడి ముందు పుస్తకం చదవాలి, స్టోరీ చెప్పాలి. స్టోరీ అని, పుస్తకం అంటే చిన్న స్టోరీ చదవాలి. ఓకే. వాళ్ళకి అర్థమయ్యే దశలో 18 months ఆ టైంలో అర్థం చేసుకుంటారు. స్టోరీ చెప్పాలి, ఓకే. ఆడాలి, పాడాలి, ప్రకృతిలోకి తీసుకెళ్ళాలి. పిల్లల్ని పిల్లల్లా పెంచాలి. 40 లక్షల సంవత్సరాలుగా మనిషి ఇలాగే పెరిగాడు. ఓకే. మీరు అడిగింది వేరు, నేను చెప్తున్నది వేరు కాదండి. రిలేటెడ్ ఒకటే. ఎవరైనా అనుకోవచ్చు ఇదేంటి ఈయన అడిగాడు, ఈయన అడిగి, ఇదే ఇలా పెరిగిన పిల్లలు, ఓకే, ఆల్ రౌండ్ స్కిల్స్ ఉన్న పిల్లలు ఓకే, డిగ్రీ అయిపోయాక 1 year ప్రిపేర్ అయితే సివిల్స్కి సరిపోతుందండి. ఓకే. లేదు కొంచెం జాగ్రత్తగా ఉందాం అనుకుంటే డిగ్రీ 3rd year, 4 year డిగ్రీ అంటే డిగ్రీ 3rd year నుంచి, 3 year డిగ్రీ అయితే 2nd year నుంచి చేస్తే అదే బ్రహ్మాండం అయిపోతుంది. ఓకే. 10వ క్లాస్ నుంచి వాళ్ళకు బ్లేజర్ ఇచ్చి, చెమట గారుతున్న ఒక టై ఇచ్చి, నేను ఏదో ఐఏఎస్ ఆఫీసర్ అని ఫీల్ అయిపోయి వాళ్ళకి ఈ పార్ట్ సివిల్ సర్వీసెస్ సిలబస్ అన్ని చెప్పడం అంత అన్సైంటిఫిక్ ఇంకోటి లేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లల చేత పుస్తకాలు చదివించండి. నేను ఇందాక చెప్పినట్టుగా కథలు చెప్పండి, కథలు వినడం వాళ్ళకి అలవాటు చేయించండి, పుస్తకాలు చదివించండి. పాఠ్య పుస్తకాలే కాకుండా కథల పుస్తకాలు, కాస్త ఏజ్ పెరిగితే జనరల్ మ్యాగజైన్స్, టీవీ ఛానల్స్ లో వచ్చే న్యూస్, ఇంకా న్యూస్ రిలేటెడ్, ఉదాహరణకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఇలాంటివి వాచ్ చేయించండి. అక్కడ కంటెంట్ కన్నా అది చెప్పే విధానం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఓవరాల్ అవగాహన ఇది ముఖ్యం. అలా చేస్తే డిగ్రీ అయ్యాక, లేదు మీకు కావాలంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో లేదా 1 year 2 years ఉందనగా అప్పుడు స్పెసిఫిక్గా పుస్తకాలు కొనుక్కుని, ఐసిఎస్సి పుస్తకాలు, ఎన్సిఆర్టీ పుస్తకాలు, ఇతరతర కొన్ని బేసిక్ పుస్తకాలు కొనుక్కుని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. 10th నుంచి, ఇంటర్ నుంచి ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా 6వ క్లాస్ నుంచి వచ్చింది. ఏది ఈ బేసిక్ స్కిల్స్
ఒకటో తరగతి నుంచి రావాలి, ఇందాక చెప్తున్నాను. ఓకే. ఐఏఎస్ కాకపోతే ఇంకోటి అండి. ఈ ఓకే. స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎక్కడ పోయినా కింగ్ అవుతారు. ఎస్ సార్. సబ్జెక్ట్ పైన పట్టున్న వాళ్ళు, సామాజిక తెలివితేటలు ఉన్నవాళ్ళు, భావోద్వేగ తెలివితేటలు ఉన్నవాళ్ళు ఏ రంగంలో పోయినా రాణిస్తారు. అవును. వాటిని పెంపొందించండి కానీ ఓకే. ఐఏఎస్ పేరుతో ఆ పుస్తకాలు, ఆ సిలబస్ తీసుకుని, అసలు ఇప్పుడు ఈ సిలబస్ ఉందండి. ఇప్పటికే యూపీఎస్సీ పైన చాలా విమర్శలు ఉన్నాయి. ప్రిలిమినరీ బాగా అన్సైంటిఫిక్గా మారిపోయిందని, ఓకే. ఏఐ1లో కూడా ఇంకా పాత పద్ధతుల్ని అనుసరిస్తున్నారని, ఓకే. ఈ యూపీఎస్సీలో కూడా మేధో మదనం జరుగుతోంది. ఓకే. మనం 4 ఏళ్లకు 5 ఏళ్లకు సిలబస్ ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి గతంతో పోలిస్తే. సిలబస్ సమూలంగా మార్చేసి ఓకే. మీరు ఏం చదివారని కాదు, ఎన్ని పుస్తకాలు చదివారని కాదు, ఓకే. అడిగిన ప్రశ్నని అర్థం చేసుకుని సొంతంగా రాయగలరా? ఓకే. మీరు ఈ రంగంలో కాకుండా, లేదా దేవుడు మీ ముందు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకో అంటే ఏం చేస్తారు? ఏం కోరుకుంటారు? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఈ రంగంలోకి వచ్చారు మీరు. ఇది కాకుండా మరో రంగం ఎంచుకునే అవకాశం ఇప్పుడు ఉంటే ఏ రంగం? ఇలాంటి ప్రశ్నలు అడిగారు అనుకోండి, ఓకే. వీటికి ఏ పుస్తకంలో సమాధానం ఉంటుంది? ఇక్కడ ఇప్పటికే స్వతంత్రోద్యమం కూలంకషంగా 5-6 బిపిన్ చంద్ర ఇంకా అనేక పుస్తకాలు చదివితే వాడు అడిగే ప్రశ్నలు అజీబ్ గరీబ్ అనేది నా మాట కాదు, చాలామంది క్యాండిడేట్స్ అనుకుంటారు. పుస్తకంలో లేనింది. గాంధీజీ లేకుండా ఉంటే భారత స్వతంత్రోద్యమం ఎలా ఉండేది? ఓకే. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ వచ్చాడు, 1915కి ఇండియాకు వచ్చాడు. అనతి కాలంలోనే, మరో 2-3 ఏళ్లలోనే కాంగ్రెస్ ఆయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అఫ్కోర్స్ ఇలా అడగలేదు ప్రశ్న, మీనింగ్ చెప్తున్నాను నేను. ఏమిటి గాంధీ గొప్పతనం? ఇది ఏ పుస్తకంలో డైరెక్ట్గా ఉండదు. ఓకే. గాంధీజీకి రవీంద్రనాథ్ ఠాగూర్కి పలానా రిలీజియన్కి సంబంధించో, సొసైటీకి సంబంధించో వాళ్ళ అప్రోచ్లో తేడా ఏంటి? ఓకే. ఇలా ఓవరాల్ లోతైన అవగాహన, పుస్తకంలో ఉన్న దాన్ని చదివి దాన్ని నిజ జీవితంలో జరుగుతున్న వాటికి అనుసంధానం చేయడం. ఓకే. నేను సివిల్స్ రాస్తున్నప్పుడే ఇవన్నీ నేను అర్థం చేసుకుని చేశానండి. ఓకే. మహమ్మద్ బిన్ తుగ్లక్ అందరికీ తెలుసు, రాజధానిని మార్చాడు, టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. ఓకే. తుగ్లక్ అంటే ఆయన ఇంటి పేరు, కానీ తుగ్లక్ అంటే మనకి పిచ్చాడు అని పర్యాయ పదంగా మారిపోయింది. అప్పుడు నేను రాస్తున్నప్పుడు జస్ట్ దానికంటే కొద్దిగా ముందు మైకేల్ గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్లో అనేక మార్పులు తెచ్చాడు, పెరెస్ట్రోయిక, గ్లాస్నోస్ట్ అని. నేను సివిల్స్లో గోర్బచేవ్ని తుగ్లక్తో పోలుస్తూ రాశా. ఓకే. నేనే ముందు అనుకోలేదు, ఆ ప్రశ్న రాస్తుంటే నాకు తట్టింది, రాశాను. నాకు ఆ సంవత్సరం అలాగే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. హిస్టరీ సెకండ్ పేపర్లో మెయిన్స్లో మ్యాక్సిమం 231, 236 మార్క్స్ వచ్చాయండి. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో. ఓకే. అంటే నేను పుస్తకంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా వెళ్ళవేసి రాయలేదండి, దాన్ని చదివి అర్థం చేసుకుని చుట్టూరా జరుగుతున్న దానికి అనుసంధానం చేస్తూ రాశాను. ఓకే. 19-20వ శతాబ్దంలో జరిగిన ఈ ఉద్యమాలు, కుల చైతన్య ఉద్యమాల గురించి రాయమంటే జ్యోతిబా పూలే, అంబేద్కర్ గురించి ఎవరైనా రాస్తారు. నేను రాశాను, కానీ ఎక్కడో వెళ్ళి గౌతమ బుద్ధుడితో లింక్ పెట్టుకుని 6వ శతాబ్దంలోనే ఈ చైతన్యం వచ్చిందని, అటుపైన భక్తి ఉద్యమకారులు రాశాను. అన్నమయ్య పాట మొత్తం రాశాను. పాట మొత్తం అంటే ఒక 5-6 రాశాను. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయోన్ ఒకటే, అండనే బంటు నిద్ర అదియు ఒకటే అని రాశాను. అంటే సమానత్వం కోసం. ఫ్రెంచ్ విప్లవానికి కంటే ముందు స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఫ్రెంచ్ విప్లవం 1789. అంతకంటే 250 సంవత్సరాల ముందే అన్నమాచారి ఈ మాట రాశాడు అని ఏ పుస్తకంలో లేదు. ఇది నేను ఆలోచిస్తే నాకు వచ్చింది. ఇలా చదవాలి అంటే నా అలాగని కాదు, నాకంటే 1,00,000 రెట్లు బాగా చదివే కెపాసిటీ మన పిల్లలకు ఉంది. అలాంటి చదువులు సాగాలి. ఇది ఏఐ చేయలేదండి సార్. ఇప్పుడు 2026లో ఉన్నాం, 2030లో మార్కెట్ ఎలా ఉండబోతుందో ఎవరు ఇమాజిన్ చేయలేని పరిస్థితి సార్. బట్ స్టిల్ జనాలు ఇప్పుడు ఇంటర్మీడియట్ 2026లో ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మళ్ళీ 80-90% బీటెక్ సిఎస్సిలో ఏఎన్ఎంఎల్, డేటా సైన్స్ ఇవే జాయిన్ అవుతున్నారు తప్ప ఫ్యూచర్కి రాబోతున్న కాలానికి అనుగుణంగా
ఏం డిమాండ్ ఉంది, ఇప్పుడు ఏం చదివితే మనకు అప్పుడు జాబ్ వస్తుంది, ఎందుకంటే వీళ్ళు పాస్ అయ్యేది 4-5 సంవత్సరాల తర్వాత. అది ఏది ఆలోచించకుండా, ముందు చూపు లేకుండా మళ్ళీ కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుతున్నారు సార్. మీ ఉద్దేశం ప్రకారం మీరు చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి 2030లో ఎలాంటి ఇండస్ట్రీస్లో మంచి జాబ్ ఉంటుంది సార్? ఇప్పుడు వాళ్ళు ఏ కోర్స్ జాయిన్ అయితే ఫ్యూచర్లో బాగా సెటిల్ అవుతారు సార్? మరో 5 ఏళ్లకి 10 ఏళ్లకి సార్ ఎలాంటి జాబ్స్ ఉంటాయి, వాటి డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయని మనం ఆలోచించి ఓకే ఒక లిస్ట్ రాసుకుంటే ఓకే టాప్ 10 జాబ్స్లో ఒక్క జాబ్ కూడా ఇప్పుడు లేదండి. ఓకే ఇంటర్ డిసిప్లినరీ, ఓకే డేటా సైన్స్, ఏఐ, సైకాలజీ కలబోస్తే ఒక జాబ్. ఓకే పబ్లిక్ పాలసీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, సైకాలజీ, మాస్ కమ్యూనికేషను, ఏఐ కలబోస్తే ఒక జాబ్. ఓకే ఈ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఒకటి వాస్తవం అండి. ఓకే కంప్యూటర్ బేస్గా అక్కడితో ఆగిపోతే లాభం లేదు. ఓకే అది సాదా సీదాగా ఇంజనీరింగ్ కాలేజీల్లో చెప్తే లాభం లేదు. ఓకే దాన్ని న్యూక్లియస్గా పెట్టుకుని ఓకే ఏఐని, డేటా సైన్స్ని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని, క్లౌడ్ కంప్యూటింగ్ని, వీటినన్నిటినీ అనుసంధానం చేసుకుంటూ మీకు ఏ ఫీల్డ్లో అగ్రికల్చరు ఏఐ, ఓకే మెడికల్ సైన్స్ ఏఐ, ఓకే ఇలా లింక్ చేసుకుంటూ, ఇప్పుడు ఇంకా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తానండి. ఎంబీబీఎస్ చేశారు, ఓకే డాక్టర్లు చేసే పనులు చాలా మటుకు రోబోలు చేసేస్తాయి. ఓకే మీకు జాబ్ ఎవడిస్తాడు? ఎస్ దానికి అది 24 hours పని చేయగలదు. అవును మనిషి కంటే ఎక్కువ ప్రెసిషన్తో సర్జరీ చేయగలదు, ఎస్ జీతం అడగదు. ఓకే మరి మీకు ఎవడు జాబ్ ఇస్తాడు? ఓకే నేనేమంటానంటే, మీకు సోషల్ స్కిల్స్ వచ్చిందనుకోండి, ఓకే అది చేయలేంది, అది మాట్లాడినా ఏదో కృతకంగా ఉంటుంది. అవును మీరు ఒక స్లమ్లోనో ఒక ఏరియాలో చిన్న షటర్ పెట్టుకున్నా ఉమ్, అక్కడ లోకల్ జనాల అభిమానం కోరుకో, ఈ డాక్టర్ గారు ఖచ్చితంగా నిజాయితీగా చెప్తారు, ఓకే ఇక్కడ మోసం ఉండదు ఓకే అని మీకు ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ కావడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టచ్చు. అవును ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిపోతే అక్కడెక్కడో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేరిన సూపర్ స్పెషలిస్ట్ కంటే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, బిజినెస్ పేరు జరుగుతుంది, కూడా వస్తుంది. సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. అవును కాబట్టి ఇలా అది చేయలేంది మనుషులతో అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం. ఓకే మనిషికి మనిషి ఊరట అండి, యంత్రం ఊరట ఇవ్వలేదు. ఓకే ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సౌత్ కొరియాలో వృద్ధులు, ఒంటరితనం ఉన్న వాళ్ళ కోసం కొన్ని ఏఐ డాల్స్ వచ్చేసాయి. ఓకే అవి మాట్లాడతాయి, ఓకే కాసేపు ఆట ఆడిస్తాయి, ఓకే మందులు వేసుకోమంటాయి. ఓకే అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి. అది అదేలే ఇంక మనిషి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి వాటిని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఓకే కానీ మనిషికి మనిషితో ఉన్న అనుబంధం ఏ యంత్రం తీసుకురాలేదు. ఓకే కాబట్టి మీరు మనిషిలా ఉండగలిగితే, ఓకే అవతల వాళ్ళని అర్థం చేసుకుంటే, అందుకే చెప్పాను సోషల్ స్కిల్స్ ముఖ్యం, గ్రామాలకు పంపించండి విద్యార్థుల్ని అని. ఓకే సమాజంలో పుట్టి పెరిగిన ఆమె, మనుషుల్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు, ఓకే. ఇవన్నీ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. మన పూర్వీకులకి ఏ కోర్సు లేకుండా ఇవన్నీ స్కిల్స్ వచ్చాయండి. ఓకే ఎందుకంటే సంఘంలో పెరిగారు, ఉమ్మడి కుటుంబాల్లో పెరిగారు. ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాలు, అందులో కూడా అమ్మా నాన్న ఉద్యోగరీత్యా 11 గంటలకు రావడం, పిల్లల పెంపకాన్ని మనం మొబైల్స్కి అప్పచెప్పేసామండి. వాళ్ళ సమాజం ఓకే మొబైల్స్ మనిషిలా పెంచగలుగుతుందా? ఎస్ సార్ పెంచలేదు. కాబట్టి ఈ స్కిల్స్ అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? వాళ్ళకి చుట్టూరా సమాజంలో జరుగుతున్నది అర్థం చేసుకోవాలి, ట్రెండ్స్ అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఎస్ ఏ కోర్సు చేసినా పర్లేదు, ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మీ డొమైన్ను, మీ సబ్జెక్ట్ నాలెడ్జి పెంచుకుంటూ పోతే జాబులు తప్పనిసరిగా వస్తాయి. ఇప్పటికిప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అనుకోండి, ఆ కోర్సు ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, అవును ఎక్కడ చేరుతారు? కానీ ఆ జాబ్ రేపు వచ్చినప్పుడు ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్ అని ఉందండి ఒక జాబ్. ఓకే ఫిలాసఫీ రావాలి, ఓకే సైకాలజీ తెలిసి ఉండాలి, ఓకే ఏఐ తెలిసి ఉండాలి. ఏ కాలేజ్ ఇస్తుంది? ఇప్పుడు లేదు. లేదు. ఈ జాబ్ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రభుత్వాల్లో కాలేజీలో చెప్పడానికి ఫ్యాకల్టీ లేరు సార్, ఫ్యాకల్టీ లేరు, ఫ్యాకల్టీ కూడా లేరు. ఉన్నా ఏ కోర్సు మీరు చేరినా అదే చెప్తున్నారు వాళ్ళు. ఎస్ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్, కొన్ని కాలేజీలు ఇప్పుడు 2026లో కూడా 2000లో 2005లో ఇనిషియల్ స్టేజ్లో ఇంజనీరింగ్ బాగా భూమి వచ్చినప్పుడు ఏదైతే సిలబస్ ఉందో ఇప్పటికీ అదే దానికి కూడా కారణాలు చెప్తున్నారు. ఉన్నాయండి. అంటే మనం సబ్జెక్ట్
స్కోప్ పెరిగిపోతుంది. కానీ ఓకే. ఇంజనీరింగ్ కాలేజీల్లో వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మేనేజ్మెంట్లు. ఓకే. ఎందుకంటే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించదు. ఓకే. 3 ఏళ్ళు 4 ఏళ్ళు బకాయి. ఓకే. మేనేజ్మెంట్లో గొప్ప వాళ్ళని చెప్పట్లేదు, వాళ్ళ దోపిడీదారులు చాలా మంది ఉన్నారు. డబ్బులు ఇవ్వరు, జీతాలు రాకపోతే ఎవరు వస్తారండి? అవును. కాబట్టి చాలా మటుకు ఇంజనీరింగ్ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు కొనారెళ్లుతున్నాయి. ఫ్యాకల్టీ ప్రభుత్వం నడుపుతున్నదైనా బాగుంది అంటే అక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఉండదు. ఎస్ సార్. యూనివర్సిటీలు తీసుకోండి, ఎంతమంది రిక్రూట్ అవుతున్నాయి, ఎన్ని ఖాళీలు భర్తీగా ఉన్నాయి. వీసీ పోస్టులే నెలలు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉండడాన్ని మనం చూసాం. అవును. అవును. కాబట్టి పిండి కొద్దీ రొట్టె. ఎస్ సార్. అంటే అందరినీ డబ్బు పెట్టమన్నట్లు నేను డబ్బు ఉన్నవాడికి విద్య అని చెప్పట్లేదు. ఓకే. కనీసం ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో రీయింబర్స్ చేయాలి. ఓకే. పిల్లలు కూడా కష్టపడి చదవాలి. కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. వాళ్ళు కష్టపడే చదువుతున్నారు సార్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఈసారి తెలంగాణలో 3,50,000 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే 30% ఫెయిల్ అయ్యారు సార్. అంటే ఆల్మోస్ట్ 1,00,000 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఈసారి పాస్ పర్సంటేజ్ తగ్గింది తెలంగాణలో ఇంటర్మీడియట్. పిల్లలందరికీ 900, 950, 980 మార్క్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్లో. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయేసరికి జేఈలో కానీ ఎక్కడైతే ఎందుకో చెప్పండి, అక్కడ ర్యాంక్స్ రావట్లేదు. ఇక్కడంతా బట్టి చదివిస్తున్నారు వీళ్ళని. బట్టి కూడా కాదండి, ఒక తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ట్రెండ్ ఇదే. ఇవాళ అనేది తెలంగాణనే ఎత్తి చూపట్లేదు. ఓకే. ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది ఫార్స్ అండి. ఒక్క మాట అండి, సీసీటీవీ కెమెరాలు అరేంజ్ చేసి ఓకే 10th ఇంటర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమనండి. ఓకే. కండక్ట్ చేశాక వాళ్ళు మార్కులు ఇచ్చాక అవసరమైతే ఎవరన్నా ఆర్టీఈ కింద పెడితే ఆ ఆన్సర్ స్క్రిప్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి రూల్ చేయండి. ఓకే. 30% రిజల్ట్ పడిపోతాయి. ఓకే. చదవట్లేదండి పిల్లలు. ఓకే. వాతావరణం మారిపోయింది. ఏ టీచరు చెప్పినా ఇదే. కరోనా తర్వాత పిల్లలు చదవడం తగ్గిపోయింది. అంటే పిల్లలకి చదువుదామన్నా కానీ వాళ్ళకి వేరే వేరే యావిగేషన్స్, మొబైల్ ఫోన్ అండి ప్రధానంగా. అందులో రకరకాల వాటికి అలవాటు పడిపోయి రాత్రి 2 దాకా చాటింగ్లు చేసుకుంటూ వీడియో గేమ్లు ఆడుతూ వచ్చి ఒక నీలి చిత్రం చూసి వచ్చిన ఒక 14 ఏళ్ళ అబ్బాయి అక్కడ పాఠం చెప్తున్న టీచర్ని ఏమని చూస్తాడు, ఎలా చూస్తాడు, మీరు అర్థం చేసుకోండి. బెంగళూరులో ఈ లాక్డౌన్ ఎత్తేసాక కనీసం 150 మంది మహిళా టీచర్లు జాబులకి రిజైన్ చేసి వెళ్ళిపోయారని పత్రికల్లో వచ్చింది, నా మాట కాదు ఇది. కారణం ఏంటంటే లాక్డౌన్ ముందు 5వ క్లాసులో చిన్న బుడ్డ పిల్లాళ్ళు ఇప్పుడు 7-8కి వచ్చారు. సడన్ గా తమ గురించి అక్కడ తమ దీన్ని వాళ్ళు డ్రా చేస్తున్నారు. సీక్రెట్ ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో పోస్ట్ చేసుకుంటున్నారు టీచర్ గురించి బూతు మాటలు. పిల్లల మనస్సుని, ఆలోచనల్ని విషపూరితం చేసేసిందండి ఈ టెక్నాలజీ. కాబట్టి వాళ్ళకి చదవాలన్న యావ లేదు. పిల్లలు ముఖ్యంగా టీనేజ్ పిల్లలు వాళ్ళ పీర్ గ్రూప్ స్నేహితులు ఏం చేస్తే అదే గొప్ప అనుకుంటారు. నిన్న ఒక జిల్లా నుంచి, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కర్నూలు నుంచి ఒక మదరు 10వ క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చేది నా దగ్గర కౌన్సిలింగ్. సరిగ్గా నిన్న జరిగింది. ఆ అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్ చీకట్లో కలుసుకుంటున్నారు. ఇంకా అంతకంటే నేను చెప్పడం బాగుండదు. నేను ఆమె కౌన్సిలింగ్ ఇస్తూ మీ ఫ్రెండ్స్లో బహుశా 60-70% మంది ఇలాగే చేస్తుండొచ్చు అంటే వెంటనే వాళ్ళమ్మంటుంది కాదు సార్ 90-90% అంటుంది. హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాలు చెడిపోయినాయి అనుకుంటే చిన్న చిన్న పట్టణాలు విలేజెస్ లో కూడా ఇదేనండి. పిల్లలకి హార్మోనల్ డ్రైవ్ ఉంటుంది, వాళ్ళని రెచ్చగొట్టడం. ఎంతసేపు నీకు బాయ్ ఫ్రెండ్, నాకు 2 బాయ్ ఫ్రెండ్స్, నీకు 2-3 గర్ల్ ఫ్రెండ్స్, ఇదే లోకం. ఏ టీచర్ను కదిపినా పిల్లల్లో డిసిప్లిన్ లేదు, పాఠాన్ని ఎంత బాగా చెప్పినా వినడం లేదు, ఒక్క వాక్యాన్ని తప్పులు లేకుండా రాయలేని వాళ్ళు 95% మార్కులతో పాస్ అవుతుంటే ఎవరు అంటే మార్కులు వచ్చిన వాళ్ళందరూ అలాంటి దొంగలని చెప్పట్లేదండి నేను. డెఫినెట్గా కష్టపడి, ఇష్టపడి చదివి, సిన్సియర్గా చదివి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళ సంఖ్య, వాళ్ళ శాతం చాలా తక్కువ. బహిరంగంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10th ఇంటర్ ఎగ్జామ్స్ పచ్చి బోగస్గా నడుస్తుంది. ఇప్పుడు కాదండి, గత అనేక సంవత్సరాలుగా ఇదే తంతు. ఇది మారకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు. మన మొదల్ని వీళ్ళంతా ఫ్యూచర్ కెరీర్ వీళ్ళకి చదవడం అనే అలవాటు పోతుంది. ఎలాగైనా మార్కులు వచ్చేస్తుంది అన్న
ఈ దొంగ మార్గాలు తెలుసుకున్న వాళ్ళు, ఓకే చదవడం అలవాటు పోయిన వాళ్ళు, ఓకే బేస్ లేని వాళ్ళు ఎలా చదవగలుగుతారండి? ఓకే ఎలా ఉద్యోగం చేస్తారు? ఎలా జీవితంలో వీళ్ళు నేర్చుకొచ్చింది ఎవరినైనా మోసం చేయొచ్చు. ఓకే రేపొద్దున బెట్టింగ్లు ఆడతారు, అవును సైబర్ క్రైమ్స్కి పాల్పడతారు. ఎస్ సార్ అంతే కదా, నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వే దొంగదారి నేర్పిస్తే తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వాలు. ఓకే నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పానండి, ఓకే 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తుందంటే భయపడేది ఎవరు తెలుసా? చెప్పండి. పేరెంట్స్, స్టూడెంట్స్, కాదు స్కూల్స్, కాదు, గవర్నమెంట్ డిఓ. డి ఓకే ఎంత మరి ధైర్యం అంటే మంచి కోసం ధైర్యం చేసి చెప్తున్నానండి, ఏమని అంతేలేండి అనుకోను. వాళ్ళ జిల్లాలో వాళ్ళ పాస్ targets పర్సెంటేజ్ ఉంటాయి. తగ్గితే గవర్నమెంట్ అంతే కాబట్టి మ్మ్. అనధికార ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. ఓకే. ఏమని? చూసి చూడనట్టు వదిలేయండి. వదిలేయండి వర్చువల్గా ఆ బిట్ పేపర్ని అసలు చెప్పడం, కాపీ కొట్టించుకోవడం, ఓకే అన్ని రకాలు, చివరికి కరెక్షన్స్ దారుణంగా ఉంటాయండి. ఓకే ఏఐ లేదా వాళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్లో బెస్ట్ టీచర్ రాష్ట్రీయ స్థాయిలో ఒకరిని తీసుకుంటే 3 గంటల పరీక్ష రాస్తున్నప్పుడు ఓకే ఎక్కడో ఒక చిన్న ఎర్రర్ లేకుండా రాయగలుగుతారా? ఓకే 600కి 600 మార్కులు ఎలా వస్తాయండి? అదే. ఒక్కసారి ఆ పేపర్ని పబ్లిక్ డొమైన్లో పెట్టద్దు. ఎస్ సార్ అందులో సిబిఎస్ఈ ఏముంటుందంటే ప్రశ్నలు డైరెక్ట్గా ఉండవు, అప్పటికప్పుడు ఆలోచించి రాసే ప్రశ్నలు ఉంటాయి. ఓకే 600కి 600 ఎలా వస్తుంది? ఎస్ సార్ ఎవరు మోసం చేసుకుంటున్నారు? ఎవరన్నా అంటే పిల్లలకి మార్కులు వస్తే మీకు కళ్ళు కుట్టుతుందా అంటారు. కేరళలో ఇప్పుడు రీసెంట్ గా 1 మార్క్ తగ్గింది, దానికి కరెక్షన్స్ కరెక్షన్ అలా విద్యా వ్యవస్థని నేను చెప్పాను కదండి, తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా. అఫ్ కోర్స్ ఇక్కడే బెటర్ అండి. ఓకే మీరు ఇంక బీహారు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోతే అక్కడ సర్టిఫికేట్స్ అక్కడ ఇవన్నీ కూడా దారుణాతి దారుణం. అవును దాని పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయండి. 2020 వరకు వేరండి. రైట్ కరోనా కాలం తర్వాత అసలు అన్లెస్ అండ్ అంటిల్ మీరు పిల్లల్ని బాగా మోటివేట్ చేసి, పిల్లలు దేవుడు చల్లనివారండి, ఎస్ చెబితే వింటారు. ఓకే మంచి చెప్తే, అరే ఇలా చేస్తే నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఓకే మా బడిలో ఒక బ్రాంచ్లో పిల్లలు కాపీ కొట్టారు, ఓకే సీసీటీవీలో రికార్డ్ అయింది ఒక మామూలు ఎగ్జామ్కి. ఓకే నేను మరుసటి రోజు వెళ్ళి పనిష్మెంట్ తీసుకున్నాను పిల్లలకి ఎదురుగా. అఫ్కోర్స్ ఆ రోజు పిల్లలు లేరు, బట్ ఆ వీడియోలోనే వాళ్ళకి చూపించాను. మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానని నేను గుంజీలు పెట్టాను. ఓకే టాయిలెట్లు గడవడం తక్కువ అని చెప్పట్లా నేను, ఓకే ప్రాయశ్చిత్తం కోసం ఆ పవిత్రమైన పని చేశానని చెప్పాను. ఓకే పిల్లలందరూ ఏడ్చారు. ఓకే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే ఆ తర్వాత బాగా తగ్గిపోయి 100% పోయిందన్న కానీ బాగా తగ్గిపోయింది. నేనేం చెప్పానంటే అసలు టీచరే లేకుండా ఉంటే కూడా మీరు కాపీ కొట్టకుండా రాయాలి. కాపీ కొడుతున్నారంటే మీకు మీరు ద్రోహం చేసుకుంటున్నట్టు. ఓకే ఈ కాన్సెప్ట్ పిల్లలకి అర్థం కావడానికి టైం పడుతుందండి. అదే సార్. సొసైటీ మారాలి. సార్ వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. మా కెరియర్ పాత్ మెయిన్ మోటో, మై మోటో ఈజ్ హైదరాబాద్ లాంటి ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ సిబిఎస్లో స్కూల్స్లో చదువుతున్న పేరెంట్స్ స్టూడెంట్స్కి కొంత బేసిక్ అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కెరీర్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి 8th, 9th, 10th నుంచే. యూనివర్సిటీస్, కోర్సెస్, అబ్రాడ్ ఎలా వెళ్ళాలి, అబ్రాడ్కి వెళ్ళాలంటే ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ. కానీ మీరు Tier 2, Tier 3 గ్రామాల్లో తీసుకుంటే వాళ్ళకి పెద్ద పేరెంట్స్ ఇంకా చదువుకొని వాళ్ళు ఉన్నారు కొంతమంది, 10th ఆపేసి ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు. సో మీ మాటగా 2026లో గ్రాడ్యుయేషన్ కావచ్చు, 10th అయిపోయి ఇంటర్మీడియట్ వెళ్ళే వాళ్ళు చాలామంది అందరూ ఎంపీసీ తీసుకున్నారు, ఎంపీసీ బైపీసీ తీసుకున్నారని బైపీసీ నీట్ కోసం అని తీసుకున్నారు తప్ప వాళ్ళకు ఒక అవగాహన ఎండ్ గోల్ అనేది లేదు సార్. ఎండ్ గోల్ అనేది లేకుండా ఎంపీసీ ఇంజనీరింగ్ అయిపోయాక నువ్వు స్టార్టప్ పెడతావా, జాబ్ చేస్తావా, అబ్రాడ్ వెళ్తావా, లేదంటే గవర్నమెంట్ జాబ్ చేస్తావా, ఆ ఎండ్ గోల్ పెట్టుకోకుండానే ఎంపీసీ బైపీసీ నీట్ ఎంబీబీఎస్ ఇలా చదివేస్తున్నారు. అవతల ఎంఈసీ ఉంది, హెచ్ఈసీ ఉంది, సిఈసీ ఉంది, ఇంకా వేరే చాలా డిప్లొమాస్ ఉన్నాయి, ఇవేవి జాయిన్ అవ్వట్లేదు. సో అది 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, జాయిన్ అయ్యే పేరెంట్స్కి మీ మాటగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పందులే గుంపులుగా వెళతాయి, ఓకే. సింహాలు సింగిల్గానే వెళ్తాయి. ఓకే. ట్రెండ్ ఫాలో అయ్యేవాడు గొర్రె, ఓకే. ట్రెండ్ సెట్ చేసేవాడు లీడర్. ఓకే. మీరు గొర్రెల లీడర్సా నిర్ణయించుకోండి. ఓకే. ఆలోచించండి. సమాచారం కావాలంటే నెట్లోనే ఉంది. అవును. ఇంకా టీచర్లని తెలిసిన వాళ్ళని అడిగితే ఓపెన్ అంత సమాచారం ఇస్తారు. మీరేంటో అర్థం చేసుకోండి. మీరు ఎలాంటి లైఫ్ని గడపాలనుకుంటున్నారో అర్థం చేసుకోండి.
ఏ ప్రొఫెషన్ మీకు మంచి ఆనందాన్ని ఇస్తుందో అర్థం చేసుకోండి. పక్క వాడితో పోలికొద్దు. ఎస్. అమెరికాలో ఇక్కడ పేపర్లు పత్రికల్లో వచ్చింది, వాడికి 5 కోట్లు ప్యాకేజీ. ఈ పోలికలొద్దు. ఓకే. మెల్లమెల్లగా అది ఏ జాబ్ అయినా కావచ్చు. ప్రైవేట్ స్కూల్లో టీచర్ కావచ్చు, మ్యాథ్స్ ట్యూషన్ గ్రామంలో మ్యాథ్స్ ట్యూషన్ చెప్పుకునే ఒక ట్యూటర్ కావచ్చు, ఏదైనా రోబో సైంటిస్ట్ కావచ్చు, స్పేస్ సైంటిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ మనస్సు ఎరిగి ఇష్టపడి నాలెడ్జ్ని సంపాదించుకుని మెట్టు ఎక్కండి. అది స్టడీ గ్రోత్ అవుతుంది. మీరు యూ షుడ్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇఫ్ యువర్ ప్రొఫెషన్ మ్యాచెస్ యువర్ ప్యాషన్, మీ మనసులో ఏది ఉందో అదే మీ వృత్తి అయితే ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. ఓకే. షార్ట్ కట్స్ లేవు విజయానికి. ఓకే. ఉన్నది ఒకటే మార్గం, రాచ మార్గం. చూశారు కదండి ఈరోజు వాసిరెడ్డి అమర్నాథ్ గారితో ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.